మాజీ ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ పై విజయపాల్ కు మరోసారి పోలీస్ కస్టడీకి విజయపాల్. మాజీ ఎంపీ ప్రస్తుత శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు విశ్రాంతి ఏఎస్పీ విజయపాల్ ను పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకున్నారు. విజయపాల్ ను మరోసారి కస్టడీకి అప్పగిస్తూ గుంటూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జి స్రవంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన విజయపాల్ ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షల అనంతరం విజయపాల్ ను పోలీసులు ప్రకాశం జిల్లా ఒంగోలు తరలించారు. అక్కడ ప్రకాశం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేయనున్నారు. 24 గంటల పాటు విజయపాల్ ను పోలీసులు ప్రశ్నించనున్నారు. గత నెలలో 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నప్పుడు ఆయన సహకరించలేదని మరికొందరు సాక్షుల నుంచి కీలక వాంగ్మూలాలు నమోదు చేసిన నేపథ్యంలో విజయపాల్ ను మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బుధవారం నుంచి గురువారం ఉదయం 11 గంటల వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది.